మనం అన్నం గూడా చాలా రోజుల తర్వాత పొయ్యి మీద వండుతున్నాం అనమాట. మన అన్నం గూడా మామూలుగా రోజు పొయ్యి మీద వండుకుంటే చాలా మంచిది తెలుసా? కీళ్ళ నొప్పులు గాని, ఏ నొప్పులు రావు అసలు. ఇప్పట్లో అయితే ఎవడు మనం పొయ్యిలే మానేసిర్రు. చేపల కూర ఎట్లా పొయ్యి మీద వండామో, మన అన్నం గూడా పొయ్యి మీద వండాం. ఎందుకంటే 2 వండితేనే మనం ఎప్పుడైనా ఎట్లా టేస్ట్ ఉన్నది, ఎలా ఉంటదో అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇక మీకు తెలుసు గదా! మనకు సర్ది బాగా లేసిందనే చలికాలం ఇలా చేపల పులుసు మంచిగా మసాలా అయితే పెట్టించిన. ఇక అందుకే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం మనం. అయితే అన్నం అయితే పెట్టుకొని తర్వాత నిమ్మ చెక్క అయితే పక్క పెట్టుకున్నా. పెట్టుకున్నాకైతే మంచిగా పులుసయితే పోపిచ్చుకున్నా. మంచిగా పోసుకొని ఫస్ట్ అయితే మనం ముక్కయితే కలుపుకొని కొంచెం ముక్క తీసుకొని, ఆ పులుసు కలుపుకొని అన్నంలో తింటే వేడి వేడి అన్నంలో అసలు వేరే లెవెల్ టేస్ట్ మాత్రం అసలు. ఇట్లాంటియి మనం ఊర్లలో పోయినప్పుడే మంచిగా కుదురుతాయి. ఇలాంటివి తినాలని మంచిగా అనిపిస్తది. మనం సిటీలో ఉంటే ఇలాంటి టేస్ట్ అసలు ఎప్పుడు దొరకదు. అందుకే చాలామంది పల్లెటూరుని బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి వంటలు మనం తినొచ్చనమాట. మంచిగా పొయ్యి మీద వండుకొని, ఇట్లా గిన్నెకి మట్టి రాసి, ఆ పొయ్యి మీద వండిన అన్నం గాని, అంతేగాని కూరలు గాని బావుంటాయి. ఇగ అప్పట్లా మనకి టాబ్లెట్లు ఇయన్నీ లేవు అసలు. మనకు సర్ది, దగ్గు, జరం వత్తే మామూలుగా ఇట్లాంటి మసాలాలు మంచిగా యేసుకొని, ఘాటుగా కూరలు మంచిగా తింటే అసలు సర్ది, దగ్గు, జరం ఏ నడుము నొప్పులు ఏయి ఉండవసలు. అందుకే చూడు చాలామంది మన ముసలమ్మలు, మన అమ్మమ్మలు చాలా గట్టిగుంటరు వాళ్ళు. మనం చాలా ఈజీగా మనకేమంటే బాడీ పెయిన్స్ గాని, మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, వాళ్ళతో పోల్చుకుంటే మనమైతే చాలా జస్ట్ బాయిలర్ కోడి ఎట్లా ఇప్పుడు మనం బాయిలర్ కోడి ఊకనే ఇరిగిపోతే చూడు అట్లా ఎముకలు ఊకనే ఇరిగిపోతాయి మనయి. వాళ్ళ లెక్క మనం స్ట్రాంగ్ అయితే ఉండం. సో, మీరు కూడా ఇంటికెళ్ళినప్పుడు ఇట్లాంటి మంచిగా పొయ్యి మీద వండుకొని, అన్నం, కూర మంచిగా వండుకొని తినండి. చాలా టేస్టీ ఉంటదసలు. మీరొకసారి గమనించండి వాటికి పక్కా డిఫరెంట్ ఉంటది. అందుకే ఈసారి బాగా నాకైతే సర్దయితే లేసింది. ఇంటికెళ్ళిన 5 రోజుల నుంచి సర్ది, దగ్గు బాగా ఉందనమాట. ఇట్లాంటి మంచి చేపల కూర తిన్నాక నాకు చాలా తగ్గిందనమాట. సో, మీరు గూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా ఇలా చేపల కూర ఇష్టమైతే మన వీడియోకైతే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా.